నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత పనిచేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ సేవలు అజరామరమన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో జగజీవన్ రామ్ గారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సత్తన్న గారు, కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, మన విజయ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, శంకరన్న గారు, స్థానిక నాయకులు, పెద్దలు అందరికీ ధన్యవాదాలు. మన జగజీవన్ రామ్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ ఆయన ఎటువంటి ఆశయాలకు వాళ్ళు ముందు నడిచారో ఆ ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కలిసి మన ప్రాంతాన్ని మనము ముందుకు సాగాలని చెప్పి మన నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాలు ఇట వారి ఆశయాల మేరకే మనం అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పి భగవంతుని కోరుతాం. బోధన్లోని శక్కనగర్ ప్రధాన కూడలి వద్ద పలు రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులు, విహెచ్పి మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు బాబు జగజీవన్ రామ్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు జరిపారు. బోధన్లో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలు. బోధన్లోని శక్కర్ నగర్ ప్రధాన కూడలి వద్ద పలు రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులు, విహెచ్పి మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు బాబు జగజీవన్ రామ్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరిపారు. పలువురు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడ్డారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ పోలీస్ శాఖ వారు, పలువురు రాజకీయ నాయకులు, న్యాయవాదులు మరియు బిహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ బోధన్ నగర శాఖ ఆధ్వర్యంలో మహనీయుల జన్మదినోత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవనీయులు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగనే ఏదైతే ఆయన స్వతంత్ర సమరయోధుడు, మహానుభావుడు, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆశయ సాధనలో ఈ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ దేశ అభ్యున్నతికి, దేశ శ్రేయస్సుకి, దేశ అభివృద్ధికి కృషి చేస్తుందని ముగిస్తున్నాను. జై శ్రీరామ్. సాధిద్దాం సాధిద్దాం, మహనీయుల ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, మహనీయుల ఆశయాలను సాధిద్దాం. భారత మాజీ ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి, దళితుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహోన్నత వ్యక్తి, మేధావి, ప్రముఖ దళిత నాయకులు, ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచి దళితులందరినీ రాజ్యాంగబద్ధంగా ఈ దేశ సేవలో అంకితం కావడానికి, సేవ చేయడానికి ఒక దిక్సూచి, దళితుల చీకటి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహోన్నత శిఖరము ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ మరోసారి దళితుల జీవితాల్లో చిట్ట చివరి వర్గాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ నినాదం ఉన్నదో ఆ చిట్ట చివరి వర్గాల్లో వెలుగు నింపే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పునరంకితం అవ్వాలని కార్యకర్తలకు ఈ మహానుభావుడి జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొల్కూరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బాబు మోహన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్ తదితర నేతలు విచ్చేసి బాబు జగజీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగిందని, ఆయన జీవితాన్ని భారతదేశానికి అంకితం చేశారని, ఎన్నో సామాజిక సేవలు చేసిన ఆయన బాటలో యువత ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి, వారి యొక్క జీవితం ఈ దేశానికి అంకితం చేశారు. అనేక రకాల ఉన్నత పదవులు ఆశించారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, రైతులను ఉద్ధరించడం కోసం ప్రయత్నం చేసిండ్రు. అలాంటి జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీ కూడా జనతా పార్టీలో ఉన్ననాడు జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించి ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇవాళ ఆయన యొక్క ఆదర్శం కానీ, ఆయన చెప్పిన యొక్క మాటలు కానీ, ఆయన విధానాలు కానీ ఎంతోమందికి మరి మనం దాన్ని ముందు తీసుకుపోవాల్సిన యొక్క లాంటి వ్యక్తిత్వం వారిది. వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ వారి జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశమై ఇక్కడ వారికి ఈ యొక్క పుష్పాంజలి ఘటించడం ద్వారా వారిని ఒకసారి మననం చేసుకుంటూ వారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తాం. బాబు జగజీవన్ రామ్ గారు ఒక మహానాయకుడు, మహా వ్యక్తి. వారి ఆశయాలు మరవలేని ఆశయాలు. వారు చెప్పుకోవటమే కాదు, చేసి చూపించిన మహానాయకుడు మన బాబు జగజీవన్ రామ్ గారు. వారి బర్త్డే రోజు వారి గురించి 2 మాటలు మాట్లాడటం, వారిని గుర్తుకు తెచ్చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బాబు జగజీవన్ గారి ఆశయాలను మనందరం కొనసాగిద్దామని కోరుతున్నాను. నమస్కారం. శ్రీనివాస సమాజ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ వారి పార్థసారథి ఆధ్వర్యంలో బీకే గూడా పార్క్ మధ్యాహ్న మిత భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి, అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి పాల్గొన్నారు. మంత్రి తలసాని చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు శ్రీనివాస సమాజ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ వారి పార్థసారథి ఆధ్వర్యంలో బీకే గూడా పార్క్ మధ్యాహ్న మిత భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి, అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి పాల్గొన్నారు. మంత్రి తలసాని చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పది అని, పార్థసారథి చేసే సేవలు అమోఘమని, శ్రీనివాస సమాజ సేవా సమితి చారిటబుల్ ట్రస్టుకు మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్నందుకు నా వంతు 2 లక్షలు విరాళంగా ఇస్తున్నానని, ఈ కార్యక్రమంలో 6-10 వయస్సు వారు కూడా ఒక యూనిటీగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో పరిగెత్తుతున్నారని మంత్రి ఆనందాన్ని వ్యక్తపరిచారు. కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస సమాజ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన పార్థసారథి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఈ 3 నెలలు కొన్ని వేల మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినందుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఎండాకాలంలో పెద్దవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. పార్థసారథి మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమం రాష్ట్ర మంత్రి తలసాని చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడ వచ్చిన పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చారు. మాజీ కార్పొరేటర్ శేషకుమారి మాట్లాడుతూ ఈ అన్నదాన సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని పాలు పంచుకోవాలని ఆశాభావం వ్యక్తపరిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి, అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ముత్యాల హనుమంతరావు, జనరల్ సెక్రటరీ సంతోష్, మణికుమార్, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు సహదేవ్ గౌడ్, ఎస్పీఎన్ రెడ్డి, మాణిక్యరావు పటేల్,
అరవింద్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సరఫ్ సంతోష్, కరుణాకర్ రెడ్డి, హరిసింగ్ జాదవ్, ఉమానంద్ గౌడ్, అశోక్ యాదవ్, పురుషోత్తం, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన కార్పొరేటర్ చాలా మాజీ కార్పొరేటర్ అయ్యగారు షేక్ కుమార్ గారికి, పెద్దలు పార్థసారథి గారు, అదేవిధంగా సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు సాధు గారు, కుమారన్న గారు, పెద్దలు సాయి గారికి, మా శాస్త్ర సంపదలకు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అందరి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు పెద్దలు పూజలు నరసింహగౌడ్ గారు మరణించారు కాబట్టి ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తూ కార్యక్రమం రోజు ఈ కార్యక్రమంలో మా డివిజన్ అధ్యక్షులు హనుమంతరావు గారు, అదేవిధంగా పల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కమిటీ సభ్యులకు, స్థానిక పెద్దలకు, చుట్టుపక్కల ప్రాంత పెద్దలకు అందరికీ పాత్రికేయులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. కొన్ని విషయాలు మన జీవితానికి సార్థకత అంటే సాటిస్ఫాక్షన్ కూడా, అంటే నిత్య జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి గొప్ప ఆలోచన సీనియర్ సిటిజన్స్ రావడమే చాలా గొప్ప. అక్కడ బంగారం ఉన్నది, వెండి ఉన్నది. నేను మొన్ననే కమిషనర్కు పిలిచి మాట్లాడినా. నేనన్నా బంగారం వెండి తీసుకుని బ్యాంకులో పెట్టుకోనికి కాదు, అమ్మవారికి కానీ అక్కడ ఉన్న మండపాలకు కానీ ఏమేమి కావాలో అవన్నీ చేస్తామని చెప్పి మొన్ననే ఆదేశాలు ఇచ్చినాం. మీరు చూడబోతారు. రాబోయే సంవత్సర కాలంలో పల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఒక పుణ్యక్షేత్రాన్ని తలపించే విధంగా ఆ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మీరు కనకదుర్గ టెంపుల్ చూసారు. ఒకప్పుడు కనకదుర్గ టెంపుల్ అంటే ఎంత ఇబ్బంది అవుతుండో మీరు చూసారు. కనీసం ఈ రోజు చూస్తే కనకదుర్గ టెంపుల్, అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే జాగలేదు. అదేవిధంగా సనత్ నగర్ హనుమాన్ టెంపుల్, ఆ 7 గుడులు అంటాం, అక్కడ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అంటే ఈ రోజు మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు పొద్దున్న చేసి దేవుళ్ళను కూడా, బట్ మన కర్మ ఏంటంటే కొత్తగా ఎవడో దేవుని గురించి చెప్పనీకి వచ్చాడు. మనం ఏదో కొత్తగా దేవుళ్ళను మొక్కినట్టు. కాబట్టి ఈ రోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో యాదాద్రి పుణ్యక్షేత్రం మన కళలలో ఊహించండి. అటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2 ఉండాలి, ఒకటి రాజకీయం ఉండాలి, 2వది ఆధ్యాత్మికం ఉండాలి, 3వది సేవాతత్వం ఉండాలి. మరి ఇవన్నీ కలగలిసి చేస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్, ప్రత్యేకించి పార్థసారథి గారికి, వారికి సహకరించినటువంటి పెద్దలకు, సీనియర్ సిటిజన్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఈ ఎండాకాలం, వేసవి కాలంలో మీరందరూ పెద్దలందరూ కలిసి అందరూ కాంట్రిబ్యూషన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని 2 మాసాల పాటు నడవాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడో 2011లో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం. ఇక్కడికి వచ్చి భోజనం చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవనాస్తులు, మీ ఆయుష్ పెరగడానికి కూడా అది ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ధర్మ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చరిత్రలో ఉంటాయి. మనకేంటంటే ఎంత సంపాదించినా కానీ ఈరోజు చూసాం, కరోనా వైరస్ వచ్చి, ఒమిక్రాన్ వచ్చి ఎంతమంది చనిపోయారో చూసినాం. అంటే ఎంత డబ్బు ఉన్నా కానీ అల్టిమేట్ గా ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. రష్యా ఒమిక్రాన్ వారు కూడా మీరు చూస్తాం. ఏమున్నా బట్ ఉన్న కాలంలో ఏంటంటే మనకున్న దాంట్లో ఎంతో అంత సాయం చేస్తే తద్వారా మనకు ఆ మేలు జరుగుతుంది, ఆ ప్రజల జీవనార్థులు అందుతాయంటే అంత గొప్ప కార్యక్రమానికంటే ఇంకా వేరే పరమార్థం మేము ఉండదు. కాబట్టి మీ అందరినీ చూస్తే నాకు ఎప్పుడు ఆనందం వేస్తాను. ఎందుకంటే ఈ వయసులో మీరు ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరూ ఒకటిగా ఉండి మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించడానికి
దాంతో దాతల సహకారం తీసుకొని బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలనేటువంటి సంకల్పం. ఇప్పుడే లక్ష్మి గారు చాలా అంశాలు కూడా చెప్పారు. ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఈ వయసులో చాలా మంది చెప్తారు కృష్ణారామ అనుకుంటే ఇట్లా కూర్చోవాలి, కానీ మిమ్మల్ని చూస్తేనేమో నాకు ఎప్పుడు ఉత్సాహం వస్తుంటాయి. మాధవసారి గారేమో ఎక్కడైనా కార్యక్రమాలు చూస్తే రన్నింగ్ చేస్తుంటారు. నాకేంటంటే కొన్ని విషయాలలో భయం వేస్తాను. నేను ఎప్పుడైనా మీకు జాగ్రత్త చెప్తా, కొంత జాగ్రత్త ఉన్నాయి. ఎందుకంటే మీ వయసు మేము రావాలంటే అప్పటికి ఉంటామో లేదో కూడా తెలియదు, అటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మీ వయసు వాళ్ళు ముందు కూడా కరోనా పాపం కొంతమందికి ఇబ్బంది అయింది, చాలా వరకు ఇబ్బంది పడ్డారు. నేను అప్పటికి కూడా అందరికీ నేను రెగ్యులర్ గా అడుగుతా ఉన్నా. మా దూబే గారు కూడా ఉన్నారు ఇక్కడ, వారికి కూడా చెప్పినాను. అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, కొంత జాగ్రత్తగా ఉండాలన్నా బాగలేవు రోజులు అని చెప్పేసి బయటికి వెళ్ళొద్దని చెప్పి. ఇప్పుడు ఎండలో కూడా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా, ఎందుకంటే ఈ ఎండలు కొంత డేంజర్ గా కూడా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చేసే అన్నదానం జీవిత కాలంలో మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు ఆశీర్వచనాల కింద ఉంటాయి. ఆ ఆశీర్వచనాలు వల్ల నా రూపంలో వస్తాయి. కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రెండోది మీరు ఎటువంటి మంచి కార్యక్రమం ఇంకా చేదోడు వాదోడుగా ఉపచేయి కొంత కృషి చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి నా వంతు సాయం కింద ఒక 2 లక్షల రూపాయలు మరి కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. మీరు యథావిధిగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇంకా చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఎందుకంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయుధ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు బ్రహ్మాండంగా మీరు ఉండాలి, మీ కుటుంబం బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను. ఎందుకంటే ఈ రోజులో మానవ సేవయే మాధవ సేవ. బట్ మానవుడు తలుచుకుంటే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆకలితో అలమటిస్తున్నటువంటి అందరికీ నమస్కారం. విజయవాడ పాత దగ్గర 2011 సంవత్సరం నుంచి పార్థసారథి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇప్పటికీ కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ తన సొంతంగా కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ ద్వారా ఇంకా సమాజ సేవ చేసే ఉద్దేశం ఉంది అని చెప్పినప్పుడు పార్థసారథి గారికి నేను ఒకటే మాట చెప్పాను, మీరు మీ ఆలోచన ప్రకారం మీరు ముందుకెళ్ళండి, వెనకాలంతా మేము మీ అందరికీ సపోర్ట్ గా మేము కూడా ఉంటామని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. అయితే ఆ ఉద్దేశంతోనే ఆ ట్రస్ట్ పేరు కూడా ఇవాళ మీరు బ్యానర్ లో కంపల్సరీ మెన్షన్ చేయండి అని చెప్పి ఆయన్ని నేను రిక్వెస్ట్ చేసి ఆ ట్రస్ట్ పేరు మీదనే మీరు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఆయనను నేను కోరడం జరిగింది. అందుకని 2 విధాలుగా కనపడే దేవుడు, కనపడని దేవుడు ఇద్దరు కూడా పేర్లు కలిసి వస్తాయి కాబట్టి ఇద్దరిని కలిపి మీరు ఈ రోజు నుంచి ఆ ట్రస్ట్ ని అనౌన్స్ చేయండి అని కూడా నేను చెప్పడం జరిగింది. అయితే నా మాట ప్రకారం ఆయన అలాగే చేసి ఇవాళ ట్రస్ట్ పేరుని అనౌన్స్ చేసి, మీరు ఎవరైనా సరే ఈ ట్రస్ట్ ద్వారా మీరు ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా వారందరూ కూడా మీ డేట్లని ఆయన ద్వారా అంటే పార్థసారథి గారి ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. మీ డేట్లు, ఆ డేట్ల ప్రకారము రోజు ఒకరి పేరు మీద అన్నదానం కూడా జరుగుతుంది. ఒకవేళ డేట్లు లేని రోజున అదే పార్థసారథి గారే తన సొంతంగా కూడా పెట్టుకుంటున్నారు. కాబట్టి దాతల సహాయంతో ప్లస్ ఆయన సొంతంగా కూడా డేట్లు లేని రోజున ఆయన సొంతంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా ఇప్పటివరకు మనం చూశాము. ఇక ముందు కూడా ఆయన ఇలాంటి కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొని, ఇప్పుడే అన్నారు మీరు పరిగెత్తుతుంటే మీ వెనకాల మేము కూడా పరిగెత్తుతున్నామని. అంటే మంత్రి గారి ఉన్నప్పుడు ఆయన అంటే మా కష్టాలు కాళ్ళ నొప్పులు ఏవి కూడా గుర్తురావు. ఆయన వెళ్తా ఉన్నారంటే ఆయన వెనకాల మేము కూడా ఇంటికి పోయిన తర్వాత నొప్పులన్నీ గుర్తొస్తాయి మాకు. అది అంటే ఆ అభిమానం కానివ్వండి, మాట సపోర్ట్ అయినా కూడా మాకు ఉంటుంది అని ఆశిస్తూ, అలాగే పార్థసారథి గారు నిండు 100 ఏళ్లు మీరు చల్లగా ఉండాలి, మీ సేవలో పేద ప్రజలందరూ కూడా చల్లగా బ్రతకాలని ఆకాంక్షిస్తూ, అలాగే భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బాబు జగజీవన్ రావు 11వ జయంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
పటాన్చెరు మండల పరిధిలోని ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎం దేవేందర్ రాజు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిట్కూల్ సర్పంచ్ నీలం మధు, ఇంద్రేశం సర్పంచ్ దండు నరసింహ, రామేశ్వరం బండ సర్పంచ్ ధరణి ఆంతిరెడ్డి, కందనూరు గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో తమ గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ దళిత తొలి ఉప ప్రధానిగా పనిచేసిన స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. వారు చేసిన త్యాగాలే ఈరోజు మనము 114వ జయంతి జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసినాము. మనకి ఈరోజు ఇలాంటి అవకాశం కల్పించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గారు ఆ రోజు మన కోసము పడ్డ కృషి శ్రమ అన్నీ ఈరోజు ఒక దళిత సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు నేను వారికి ఎల్లవేళలా నేను రుణం తీర్చుకుంటానని కూడా నేను ఒక భగవంతునిలాగా వాళ్ళని స్మరించుకుంటానని గ్రామ సర్పంచ్గా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దళితులను గుర్తిస్తున్నారు అంటే మన అంబేద్కర్ గారి సేవలు, జగ్జీవన్ రావు గారు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కుల మత భేదాలు లేకుండా దళితులకు ఈరోజు అవకాశాలు కల్పించి ఒక్కొక్క దళితుడు అనేటోడు ఎస్సీ బీసీ అనకుండా ఒక్కొక్కరికి దళిత బంధు 10 లక్షలు మంజూరు చేసి భారీ ఎత్తున ప్రతి ఒక్కరు బాగుపడి కులమత భేదాలు లేకుండా అభివృద్ధి చెందాలన్న ముఖ్య ఉద్దేశం మన అంబేద్కర్ గారు, జగ్జీవన్ రావు గారు చేసిన సేవలే అని నేను గుర్తిస్తూ మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గ్రామ సర్పంచ్గా నేను 3 సంవత్సరాల నుంచి చాలా సేవలు చేస్తున్నాను, ఇప్పటికి కూడా చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.